హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. క్యాలీఫ్లవర్ పచ్చడి అండి. క్యాలీఫ్లవర్ పచ్చడి చేశాను చూడండి, చాలా బాగుంది కదా. టేస్టీ యమ్మీగా ఒకసారి ఇలా ట్రై చేయండి. రెసిపీ ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. నేనైతే ఒక క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి. నేను ఒక క్యాలీఫ్లవర్ తీసుకుని మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న ముక్కల్ని పోసిన నీళ్ళల్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాను. ఉడికించిన వాటిని నీళ్ళన్నీ వంపేసి మొత్తం ముక్కలన్నీ సపరేట్ చేసుకున్నాను. తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద వేసి ముక్కలన్నీ బాగా తుడిచాను. అసలు తడి ఏం లేకుండా నీట్గా తుడుచుకున్నాను. కొంచెం కూడా తడి ఉండకూడదండి ముక్కలకి తడి ఉంటే పచ్చడి అంతా పాడైపోతుంది. నీట్గా ఒక 2-3 గంటలు ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ గాలికి. ప్లీజ్ అండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా బాగా ఆరిపోయినాయి ముక్కలు. ఇప్పుడు ఆవాలు, మెంతులు, జీలకర్ర వేయించుకున్నాను. ఒకదాని తర్వాత ఒకటి సిమ్లో ఉంచుకొని వేయించుకున్న వాటిని మెత్తగా పౌడర్ చేసుకున్నాను. తర్వాత తాలింపుకి తాలింపు పెట్టుకోవాలండి మనం పచ్చడిలోకి. ఆయిల్ వేసుకొని ఆయిల్లో మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని తాలింపు బాగా వేయించుకున్నాను. తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అది బాగా చల్లారనిచ్చాను. ఈలోగా నేను ఆరబెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్లోకి ఒక గ్లాస్ ఉప్పు, ఒక గ్లాస్ కారం, హాఫ్ గ్లాసు ఉప్పు, నేను ముందుగా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాలు, జీలకర్ర పౌడరు, ఒక 2 నిమ్మకాయలు తీసుకుని 2 నిమ్మకాయల నిమ్మరసం గింజలు లేకుండా వేసుకొని బాగా అదంతా ముక్కలకు పట్టేలాగా కలిపాను. తర్వాత ముందుగానే నేను రెడీ చేసుకున్న తాలింపు చల్లారిపోయిందండి. చల్లారిపోయినాక ముక్కల్లో వేసుకుని బాగా కలిపాను. బాగా ఆ నూనె కూడా ముక్కలకి అంతటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత హాఫ్ డే వదిలేస్తే మార్నింగ్కి పచ్చడి మంచిగా పడుతుందండి. పచ్చడి ముక్కలకి మొత్తానికి పచ్చడి రెడీ అయిపోయింది. ఇంతే అండి వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.